పేకాటాడుతూ అడ్డంగా దొరికిపోయాడు ఏపీ మంత్రి కొడుకు. ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లి పేకాటాడారు మంత్రి సంధ్యారాణి కొడుకు. పోలమాంబ సినిమానోత్సవంలో తల్లితో కలిసి పాల్గొన్నారు పృథ్వీ ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించగానే పేకాటలో మునిగిపోయారు పృథ్వీ. పట్టు వస్త్రాలు సమర్పించిన దుస్తుల్లోనే పేకాట ఆడారు మంత్రి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ. ఆ విజువల్ మీరు చూడడం జరుగుతోంది. ఆయన అక్కడికి చేరుకున్న సందర్భం. మరి ముఖ్యంగా కొద్ది సేపటి క్రితం ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుకున్న క్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళి పేకాట ఆడ్డమా, ఇది ఎంతవరకు సమంజసం? మరి ముఖ్యంగా పోలమాంబ సినిమానోత్సవంలో తల్లితో కలిసి పాల్గొన్న పృథ్వీ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించగానే పేకాటలో మునిగిపోయారంటూ మాట్లాడుకుంటున్న క్రమం. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. మీరు చూడొచ్చు ఆ విజువల్స్. ఆయన వేసుకున్న టీషర్ట్ అక్కడ కూడా, అంటే అమ్మవారి సినిమానోత్సవంలో పాల్గొన్న ఆ టీషర్టే మళ్ళీ అక్కడ పేకాటలో కూడా కనిపిస్తోంది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ ఆయన పేకాట కార్యక్రమంలో పేకాట్ల మునిగిపోయిన సందర్భం. అమ్మవారి కార్యక్రమానికి, అమ్మవారి సినిమానోత్సవం కార్యక్రమానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరి ముఖ్యంగా ఇటువంటి కార్యకలాపాలు ఎంతవరకు సమంజసం? పట్టు వస్త్రాలు సమర్పించారు, ఆ దుస్తుల్లోనే పేకాట ఆడారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారుతోంది.